హలో, ఎలా ఉన్నారు? చికెన్ని మామూలుగా రెగ్యులర్ చికెన్లా కాకుండా ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. యూజువల్లీ నేను చికెన్ కుక్ చేసేటప్పుడు సాఫ్ట్ పీసెస్ని పక్కన పెట్టేస్తాను అనమాట, ఏమైనా ఫ్రై చేసుకోవడానికి అని. సో ఇలాంటి వెరైటీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. దీనికోసం ముందు కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని నెయ్యి వేసుకున్నాను. దాంట్లోనే చెక్క, లవంగ్, బేలీఫ్ వేసుకొని కరివేపాకుతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ వీటిని మగ్గించేసాను. మగ్గిన తర్వాత టమాటోస్ని పేస్ట్ చేసుకొని అది యాడ్ చేసి బాగా కుక్ అయిన తర్వాత అందులో ఈ బోన్లెస్ చికెన్ని యాడ్ చేసేసాను అనమాట. ఇది కుక్ అవ్వడానికి 8 to 10 minutes పడుతుంది. బాగా సాఫ్ట్గా చికెన్ కుక్ అయిన తర్వాత దాంట్లో దింపే ముందు సాంబార్ పౌడర్ వేయండి. నేను అందుకనే ప్యాకెట్ పౌడర్ వేసి చూపిస్తున్నాను. కారంతో పాటు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? నచ్చితే సబ్స్క్రైబ్.